కరీంనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ర్యాలీకి కౌంటర్కు బీజేపీ సిద్ధమైంది. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు సంజయ్ ఆఫీస్కు బీజేపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. नरेंद्र मोदी बीजेपी अमित शाह కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించడంతో కరీంనగర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కరీంనగర్ లో ఒక హైటెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా పోటాపోటీగా నిరసనలకు పిలిపించిన నేపథ్యంలో పోలీసు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి విజువల్స్ చూడవచ్చు. కరీంనగర్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి విజువల్స్ చూడవచ్చు. కరీంనగర్ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్ద కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కాంగ్రెస్ పిలిపించింది. ఈ రోజు నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పిలువడంతో కాంగ్రెస్ ధీటుగా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఇటు బీజేపీ సంబంధించిన నేతలతో కూడా పెద్ద ఎత్తున ఎంపీ కార్యాలయం వద్ద చేరడం జరిగింది. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు మాత్రం నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ముట్టడిస్తే మాత్రం మేము కూడా ధీటుగా సమాధానం చెప్తాను ఆలోచనతో బీజేపీ సంబంధించినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలకు వ్యతిరేకంగా వారంతా కూడా నినాదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే పెద్ద ఎత్తున మరొక వైపు కాంగ్రెస్ కూడా ఇటు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో కాంగ్రెస్ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అక్కడ నుంచి ర్యాలీగా వచ్చి బీజేపీ పార్లమెంటు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎవరిని కూడా ఇటు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తారు. ఒకసారి బీజేపీ శ్రేణులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని పిలిపించింది. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ఈరోజు మీ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పి నిరసన కార్యక్రమం పిలిపించింది కదా, ఎట్లా చూస్తారు? అది వాళ్ళ చేతకానితనానికి నిదర్శనం. అది కాంగ్రెస్ పార్టీ చేతకానితనానికి నిదర్శనం. ఏదైనా ఉండే చట్టపరమైనటువంటి కార్యక్రమాలు చట్టపరంగానే తెలుసుకోవాలి తప్పితే ఈ విధంగా ఇతర పార్టీల ఆఫీసుల మీద దాడి చేస్తామని, ఇతర పార్టీల ఆఫీసుల ముందర కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పడం వారి దిగజారుతనానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దేశంలో వారి పరిస్థితి ఏ విధంగా దిగజారిపోతా ఉందో వారి నిర్ణయాలు కూడా ఆ విధంగా దిగజారిపోతా ఉన్నాయి. ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్త కానీ చేతులు ముడుచుకొని కూర్చునే పరిస్థితి ఉండదు. భారతీయ జనతా పార్టీ ఆఫీసుల మీద కనుక వచ్చినట్టయితే తప్పకుండా కూడా తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఉంటుంది. దానికి తగిన రీతిలో జవాబు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పులతోటి వారికి తలకాయలు పనిచేయని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మరి ఈ విధంగా ఇంకా దిగజారినటువంటి ప్రదర్శనలు చేసుకుంటూ దిగజారుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆఫీసుల ముందర ధర్నాలు చేస్తాము లేదా ముట్టడిస్తామంటే ఎవరు కూడా చూస్తూ ఊకునే పరిస్థితి లేదు. తప్పకుండా కూడా మా కార్యకర్తలు మా నాయకులు అందరం కూడా మా భారతీయ జనతా పార్టీ వైపు ఎవరు కన్నెత్తి చూసినా ఎవరు ఇలాంటి కార్యక్రమాలు పడ్డా ఊరుకునే ప్రశ్న లేదు. బీజేపీకి క్షమాపణ చెప్పాలి, ఈడీ వేధించిందని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. అసలు కాంగ్రెస్ భారతదేశంలో ప్రజల మద్దతు తగ్గిపోవడం వల్ల ఏదో పేరుపైన లైవ్లో ఉండాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు న్యూస్ హెరాల్డ్ కేసులో పార్టీ ఆఫీసులు కానీ ఎంపీ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని పిలుపునియడం జరిగింది. అసలు న్యూస్ హెరాల్డ్ పేపర్కు మీకేం సంబంధం? మీది గాంధీ కుటుంబమా, నెహ్రూ కుటుంబమా? మీరు అసలు మీ పూర్వీకులు అనేటువంటిది ఈరోజు కాంగ్రెస్ నాయకులు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ శ్రేణులు కానీ స్పష్టం చేయాలి. మీరు అసలు నెహ్రూకును మీకు సంబంధమా, కాంగ్రెస్ వారసులా, నెహ్రూ వారసులా అనేటువంటిది ఈరోజు స్పష్టం చేయాలి కాంగ్రెస్. మొత్తానికైతే పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు ఒకవైపు నిరసన కొనసాగిస్తున్నారు, మరొక వైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరసన కొనసాగిస్తున్నారు. మరొక వైపు పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటన్ని ఎంపీ కార్యాలయానికి వచ్చే రోడ్లన్నీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసనలు మాత్రం కొనసాగిస్తుంది. మొత్తానికైతే పోటాపోటీ నిరసన నేపథ్యంలో కరీంనగర్లో ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది.